2015లో నవ్యాంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నవ్యాంధ్రప్రదేశ్ ఫిల్మ్ 28 క్రాఫ్ట్ యూనియన్ ఫెడరేషన్ కూడా స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన సభ్యులు రకరకాల సినిమాల్లో చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి సినిమా ఇండస్ట్రీ తీసుకురావాలనేది నా మోటివ్. ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న యూనియన్లు ఏదో లేబర్ యూనియన్ లో మెంబర్షిప్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించి అక్కడి నుంచి వస్తాయి, ఈ లేబర్ యూనియన్ నుంచి వస్తాయి, ఏవో చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు నమ్మి ఏ అసోసియేషన్ లో మెంబర్షిప్ తీసుకోవద్దు. అలాగే అక్కడ ఆంధ్రాలో కూడా ఎవరికి ఏ ఫ్లాట్లు గాని ఏది కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించింది కానీ ఎవరు ఇవ్వట్లేదు. ఈ తర్వాత ఈ తీసుకున్న ఏ యూనియన్ లో మీరేమన్నా మోసమై తీసుకుంటే ఆ డబ్బులు వెనక్కి రావు. అవి వాళ్ళు ఏమీ చేయలేరు. నేను ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉండి, ఇన్ని అసోసియేషన్లు ఉండి, తర్వాత ఒక ఛాంబర్ ని ఎస్టాబ్లిష్ చేసి ఇంత దూరం తీసుకొస్తుంటే నా 25,000 మంది సభ్యులకే సరైన పని కల్పించలేక నాకు ప్రతిరోజు బాధ అనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి యూనియన్ లో మీరు మెంబర్షిప్ తీసుకోవద్దు. తీసుకున్నంత మాత్రాన దానివల్ల మీకు ఒరిగేది ఏం లేదు, మీ డబ్బులే లాస్ తప్ప. వాళ్ళు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీకి ముందు గతంలో పనిచేసి ఉండాలిగా. ఎవరో సినిమా ఇండస్ట్రీలో పనిచేయరు, ఏదో అసోసియేషన్ పెట్టుకుంటారు లేబర్ యూనియన్ లో రిజిస్టర్ చేసి. అంత మాత్రాన అయిపోద్దా? అంత ఈజీగా ఏమి జరగదు. అంత ఈజీగా ముందు ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి. ఫస్ట్ ఆ మోటివ్ తో మనం పనిచేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా కొన్ని డిస్కస్ చేయాలి. ఇండస్ట్రీకి కొంచెం బెనిఫిట్స్ ఇస్తే ఫ్రీ లొకేషన్స్ గానీ, కొంత సబ్సిడీ గానీ, తర్వాత టీవీ సీరియల్స్ ఈ రోజు ఏ ఒక్క సీరియల్ కూడా ఏదో పిక్నిక్ లాగా వచ్చి ఒక రోజు షూటింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అదే ప్రోమో అని కంటిన్యూ చేస్తున్నారే తప్ప ఏ సీరియల్ కూడా అక్కడ షూటింగ్ చేయలేదు. ఇక్కడ సీరియల్ చెయ్యాలి అంటే సీరియల్ నిర్మాత ఒక యూనియన్ పెట్టారంట. ఆ యూనియన్ ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి మన ఆంధ్రప్రదేశ్ లోనే టీవీ సీరియల్ కూడా జరిగే విధంగా చెయ్యాలి. అప్పుడే చేస్తేనే గానీ ఈ మనుగడ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఒక అడుగు ముందుకేస్తుందని, త్వరలో మేము కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం మీద మంచి స్పందించాలనేది నా యొక్క మనవి.